సామ్రాజ్యవాదంపై రైతన్న గర్జన. 18 సామ్రాజ్యవాదంపై రైతన్న గర్జన 1947 మధ్య జరిగిన 80 ప్రధాన రైతు ఉద్యమాలు దారితీసిన వ్యవస్థాగత కారణాల విశ్లేషణ. ఇది ఒక అకస్మాత్తు తిరుగుబాటు కాదు, ఒక నిరంతర పోరాటం. ఈ 80 ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన అతి ముఖ్యమైన వర్గం రైతాంగం. 19 మరియు 20వ శతాబ్దాల్లో దోపిడీలతో కూడిన బ్రిటిష్ ఆర్థిక విధానాల వలన తీవ్రంగా నష్టపోయిన రైతులు 80 ప్రధాన ఉద్యమాలు నడిపించారు 1858 నుంచి 1947 వరకు. రైతాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన 4 దోపిడీ శక్తులు 4 ఉన్నాయండి. అవి బ్రిటిష్ రైతు నుంచి భూమి శిస్తును వసూలు చేశారు. మళ్ళా వాణిజ్య పంటలపై ఒత్తిడి చేశారు. జమీందారులు అయితే భూస్వామి దోపిడీ చేశారు. వడ్డీ వ్యాపారులు రుణ ఊబిలో రైతులను ఉంచారన్నమాట. ప్రకృతి కన్నెర చేసిన కరుణించని పన్నుల భారం, అత్యధిక భూమి శిస్తు, ప్రకృతి వైపరీత్యాలు మరియు నాశనమైన పంటలు. భూమి శిస్తు భారం అనైతికంగా పెంచబడింది. కరువు కాటకాలు వచ్చి పంటలు నాశనమైన పన్ను నుండి ఎటువంటి మినహాయింపు ఇవ్వలేదు. ఈ విధానాలు రైతులను మరింత పేదరికంలోకి నెట్టివేశాయి. పరిశ్రమల లాభాల కోసం ఆహార కొరత సృష్టి. భారతీయ క్షేత్రాలు ఈ పంట లాభదాయకం కాదు, దీనివల్ల తీవ్రమైన ఆహార కొరత ఏర్పడింది. బ్రిటిష్ పరిశ్రమల కోసం నీలిమందు పండించాలని ఒత్తిడి చేశారు. బ్రిటిష్ వస్త్ర పరిశ్రమలు తమ ప్రాథమిక ఆహార అవసరాలు తీరని పరిస్థితుల్లో బీహార్ మరియు బెంగాల్లో రైతులు నీలిమందు సాగును తీవ్రంగా వ్యతిరేకించారు. శ్రమంతా ఒకరిది, ఫలితం అంతా మరొకరిది. జమీందారులు భూమిపైన సర్వాధికారాలు, ఎటువంటి పని చేయకుండా అధిక ఫలసాయాన్ని కోరుకోవడం. అహర్నిశలు పనిచేసినా ఎటువంటి హక్కులు లేవు. కేవలం జమీందారుల దయాదాక్షిణ్యాలపైనే భూమి సాగు చేసేవారు. ఎటువంటి హక్కులు లేని రైతులు అన్నమాట. వడ్డీ వ్యాపారుల అంతులేని రుణ ఊబి. సొంత భూములోనే వ్యవసాయ కూలీలుగా మార్చేశారు రైతుల్ని. అధిక వడ్డీకి రుణాలు తీసుకొని భూములను అక్రమ స్వాధీనం చేసుకున్నారన్నమాట వడ్డీ వ్యాపారులు. అప్పు తీరలే పక్షంలో నిస్సహాయ స్థితిలో రైతులు ఉండిపోయారు. బ్రిటిష్ ప్రభుత్వం మరియు జమీందారులతో పాటుగా రైతాంగాన్ని నిలువుగా దోచుకున్న ఈ వడ్డీ వ్యవస్థ రైతులను సొంత నేల మీదే కూలీలుగా మార్చేసింది. దోపిడీ వ్యవస్థ ఒక సమగ్ర విశ్లేషణ. దోపిడీదారుడు, దోపిడీ విధానం, రైతుల అంతిమ ప్రభావం. ఆంగ్లేయ ప్రభుత్వం అయితే దోపిడీ విధానం, మినహాయింపు లేని అత్యధిక శిస్తు, తీరని పేదరికం. బ్రిటిష్ పరిశ్రమలు నీలిమందు వంటి వాణిజ్య పంటలు పండించమని ఒత్తిడి. రైతులు అంతిమ ప్రభావం అంటే తీవ్ర ఆహార కొరత. జమీందారులు భూస్వామి దోపిడీ, ఎటువంటి పని చేయకుండా ప్రతిఫలం పొందడం, ప్రాథమిక హక్కే లేదు రైతులకు. వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలు, భూముల అక్రమ స్వాధీనం, చెల్లించిన పక్షంలో కూలీలుగా దిగజారడం. నిరంతర దోపిడీకి ఏకైక సమాధానం తిరుగుబాటు. తరతరాలుగా తమను దోచుకుని ఆధిపత్యం చెలాయిస్తున్న ఆంగ్లేయులు, జమీందారులు మరియు వడ్డీ వ్యాపారస్తులకు వ్యతిరేకంగా ప్రాణరక్షణ కొరకు భారత రైతాంగం చేపట్టిన పోరాటాలే ఈ 80 ప్రధాన ఉద్యమాలు. చారిత్రక దస్త్రం. భారతీయ రైతాంగ ఉద్యమాలు 1859 నుంచి 1946 వరకు జరిగాయి. స్థానిక ఆక్రోశం నుంచి జాతీయ స్థాయి సంస్థాగత పోరాటం వరకు ఒక సమగ్ర విశ్లేషణ. భారతదేశ పటం. ఉద్యమాల విస్తరణ. బార్డోలి 1928,
చంపారన్ 1917, యాక 1921, నీలిమందు 1859, పబ్నా 1872, త్యాబాగా ఉద్యమం అది 1946, మెప్లా విప్లవం 1921, దక్కన్ అల్లర్లు 1875, కేడా ఉద్యమం 1918, సూచిక, జమీందారులు జోతేదారులపై పోరాటం, బ్రిటిష్ ప్రభుత్వం విధానాలపై పోరాటం, షావుకారులు వడ్డీ వ్యాపారులు లేదా ఠేకేదారులపై పోరాటం. తొలి పోరాటాలు బెంగాల్ మైదానాల్లో రైతుల మేలుకొలుపు. నీలిమందు విప్లవం 1859, 60. ప్రాంతం నాదియా జిల్లా గోవిందపూర్. కారణం బలవంతపు నీలిమందు సాగు. నాయకులు దిగంబర బిశ్వాస్, విష్ణు బిశ్వాస్. సాహిత్య మద్దతు దీనబంధు మిత్ర రచించిన నీల్ దర్శన్ నాటకం హరిశ్చంద్ర ముఖర్జీ దీనికి ఆధారం అన్నమాట. ఫలితం 1860లో బలవంతపు నీలిమందు సాగు నిషేధం. హరిశ్చంద్ర ముఖర్జీ హిందూ పేట్రియాట్ పత్రికను ప్రారంభించారు అన్నమాట అప్పట్లో. ఈ పబ్నా ఉద్యమం 1872-75. ప్రాంతం పబ్నా జిల్లా. కారణం జమీందారుల దోపిడీ. నాయకులు కేశవచంద్ర రాయ్, శంభునాథ్ పల్, బూదిముల్లా. సాహిత్య మద్దతు ఆర్. సిద్ధార్థ్ రచించిన పీస్ ఎంట్రీ ఆఫ్ బెంగాల్ 1874 రచించాడు. ఫలితం బెంగాల్ టెనాన్సీ యాక్ట్ కౌలుదారి చట్టాన్ని ఏర్పాటు చేశారు. దక్కన్ అల్లర్లు 1875-79, షావుకారు దోపిడీపై తిరుగుబాటు. 1879 డెక్కన్ అగ్రికల్చర్ రిలీఫ్ యాక్ట్ చేశారు. వడ్డీ వ్యాపార దోపిడీ నుంచి రైతులకు చట్టబద్ధమైన ఉపశమనం కలిగింది. మహారాష్ట్రలోని పూనా, అహ్మద్నగర్, సతారా, షోలాపూర్ ప్రాంతాల్లో రైతులపై తీవ్రమైన పన్నుభారం పడిందన్నమాట. గుజరాతీ మార్వాడి వడ్డీ వ్యాపారస్తుల షావుకారుల వల. షావుకారులకు వ్యతిరేకంగా రైతులు అల్లర్లు. మద్దతు మహాగోవింద రనడే పూనా సార్వజనిక సభ ఏర్పాటు చేశారనమాట. మహాగోవింద రనడే. చంపారన్ సత్యాగ్రహం 1917. భారతదేశంలో గాంధీజీ తొలి అడుగు. ప్రారంభం రాజ్కుమార్ శుక్లా ఆహ్వానం మేరకు బీహార్లోని చంపారన్కు గాంధీజీ వచ్చారు. చారిత్రాత్మక ప్రాధాన్యత. భారతదేశంలో గాంధీజీ చేపట్టిన తొలి సత్యాగ్రహం గతంలో 1906లో దక్షిణాఫ్రికాలో చేపట్టారు. కీలక నాయకులు జేబీ కృపలాని, రాజేంద్ర ప్రసాద్, అనుగ్రహ నారాయణ, మజార్ ఉల్ హక్, మహాదేవ దేశాయ్. విజయం. బ్రిటిష్ ప్రభుత్వం తీన్ కతియ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేసింది. తీన్ కతియ అంటే 3/20. ప్రతి రైతు తన భూమిలోని 3/20 వంతులో తప్పనిసరిగా నీలిమందు పండించాలనే నిబంధన తీన్ కతియ అని అంటారు. గుజరాత్ సత్యాగ్రహాలు. సత్యాగ్రహ పద్ధతి విస్తరణ. క్యాడా లేదా ఖైరా సత్యాగ్రహం 1918లో జరిగింది. కారణం కరువు సమయంలోనూ శిస్తు వసూలు కోసం రైతులను బ్రిటిష్ వారు క్రూరంగా హింసించారు. నాయకత్వం. గాంధీజీ భారత్లో రెండవ ఉద్యమం. సహాయకులు వల్లభాయ్ పటేల్, ఇందూలాల్ యాజ్ఞిక్. సంస్థ. గాంధీజీ అధ్యక్షుడిగా గుజరాత్ సభ ఏర్పాటు. తర్వాత బార్డోలీ సత్యాగ్రహం 1928. కారణం ఆంగ్లేయులు అకస్మాత్తుగా 22% భూమి శిస్తును పెంచారు. నాయకత్వం. వల్లభాయ్ పటేల్. ఈ విజయంతో ఆయనకు సర్దార్ బిరుదు లభించింది. ఫలితం మ్యాక్స్వెల్ బ్రూమ్ఫీల్డ్ కమిటీ సిఫారసుతో 20% పన్ను పెంపును రద్దు చేశారు. ముప్పిలా విప్లవం 1921. కేరళలో దిముకో పోరాటం. అరబ్బు ముసల్మాన్ల సంతతికి చెందిన పేద ముస్లిం రైతులు మప్లలు హిందూ జమీందారులను జమ్మీల దోపిడీకి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు ఇది. మొదటి దశ లౌకికం అహింసాయుతం. కాంగ్రెస్ నాయకత్వంలో ప్రశాంత పోరాటం. గాంధీజీ మద్దతు ఇచ్చారు. నాయకులు మహాదేవ నాయర్, గోపాల్ మేనన్, యాకూబ్ హసన్.
రెండవ దశ హింసాయుత మత ఘర్షణ. స్థానిక నాయకుల చేతిలోకి ఉద్యమం. జమీళ్ళ ఇళ్ళు, దేవాలయాలపై దాడులు చేశారు నాయకులు. కున్ మహమ్మద్ హాజీ, తంగల్ అలీ ముసలియార్. ముగింపు ఆంగ్లేయుల ఉక్కుపాదం. సుమారు 10,000 మంది మప్లలు మరణం చెందారన్నమాట. యాక 1921 మరియు తెహబాగ 1946. న్యాయమైన వాటా కోసం సమరం. యాక ఉద్యమం 1921. ప్రస్తుత ఉత్తరప్రదేశ్. శత్రువు టేకేదారులు దౌర్జన్యంగా అధిక పన్నులు వసూలు చేసేవారు. నాయకుడు మద్రాసి. ఫలితం చివరకు ఆంగ్లేయులచే అణచివేత. తేబాగా ఉద్యమం ఎప్పుడు చేశారంటే 1946 బెంగాల్లో చేశారనమాట. కారణం ఫ్లడ్ కమిషన్ సిఫారసుల అమలు కోసం డిమాండ్. ఆదాయార్ పద్ధతి పాతది. 1/2 వంతు జొతేదారులకు, 1/2 వంతు రైతులకు. తేబాగా పద్ధతి డిమాండ్ 1/3 వంతు జొతేదారులకు, 2/3 వంతు రైతులకు. దీన్నే తేబాగా అని అంటారు. తేబాగా అంటే 2/3 వంతు అని అర్థం. కిసాన్ సభల ఆవిర్భావం. రైతాంగం సంస్థాగతం. 20వ శతాబ్దం. 1918 యునైటెడ్ ప్రావిన్స్ కిసాన్ సభ. గౌరీ శంకర్ మిశ్రా, ఇంద్రనారాయణ ద్వివేది, మదన్ మోహన్ మాలవీయ మద్దతు ఇచ్చారు. మళ్ళా 450 శాఖలు ఉన్నాయన్నమాట. ఇతను ప్రారంభించిన దానికి 450 శాఖలు ఉన్నాయి. 1920 అవధ్ కిసాన్ సభ అధ్యక్షులు బాబా రామచందర్, జవహర్లాల్ నెహ్రూ మద్దతు ఇచ్చారు. 1928 ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ఆచార్య ఎన్జి రంగ, గోగినేని రంగనాయకులు దీన్ని ప్రారంభించారు. బీహార్లో అయితే 1929లో బీహార్ కిసాన్ సభను స్వామి సహజానంద ప్రారంభించారు. 1936లో ఆల్ ఇండియా కిసాన్ సభ లక్నోలో ఏర్పాటైంది. తొలి అధ్యక్షుడు స్వామి సహజానంద. తొలి జనరల్ సెక్రటరీ ఆచార్య ఎన్జి రంగ. ఉద్యమం. నీలిమందు ఉద్యమం 1859-60. ప్రాంతం బెంగాల్ ప్రాంతం. ప్రధాన శత్రువు ఆంగ్లేయులు, ఫాంటర్లు. మరియు కీలక నాయకులు దిగంబర విన్యాస్, విష్ణు విన్యాస్. చారిత్రక ఫలితం ఘట్టం. నీలిమందు సాగు నిషేధం. పబ్నా ఉద్యమం 1872-75 బెంగాల్లో జరిగింది. ఎవరి శత్రువులు అంటే జమీందారులు. కీలక నాయకులు కేశవ చంద్రరాయ్. మరియు చారిత్రక ఫలితం బెంగాల్ టెనెన్సీ యాక్ట్ 1875. దక్కన్ 1875-79. ప్రాంతం మహారాష్ట్ర. ప్రధాన శత్రువు షావుకారులు, వడ్డీ వ్యాపారస్తులు. మరియు కీలక నాయకులు. పూనా సార్వజనిక సభ మద్దతు ఇచ్చింది. చారిత్రక ఫలితం డక్కన్ అగ్రికల్చర్ రిలీఫ్ యాక్ట్ 1879లో చేసి దీన్ని విరమించారు. చంపారన్ ఉద్యమం 1917. ప్రాంతం బీహారు. ప్రధాన శత్రువు తీన్ కదే విధానం. మరియు కీలక నాయకులు మహాత్మా గాంధీ, రాజ్కుమార్ శుక్లా. చారిత్రక ఫలితం తీన్ కతియా రద్దు. కేడా ఉద్యమం 1918 గుజరాత్లో చేశారు. ప్రధాన శత్రువు బ్రిటిష్ అధికారులు. కీలక నాయకులు గాంధీ, వల్లభాయ్ పటేల్. మప్లా ఉద్యమం 1921. ప్రాంతం కేరళ. ప్రధాన శత్రువు జమ్మీలు, హిందూ జమీందారులు. కీలక నాయకులు మహాదేవ నాయర్, అలీ ముసలియారు. తీవ్ర అణచివేత, 10,000 మరణాలు. యాక ఉద్యమం 1921. ప్రాంతం యూపీ. ప్రధాన శత్రువు టేకేదారులు. కీలక నాయకులు మదారి పాసి. బ్రిటిషర్లు అణచివేశారు. బార్డోలి సత్యాగ్రహం 1928. ప్రాంతం గుజరాత్. పెంచిన భూమి శిస్తు 22% తగ్గించమని చెప్పారనమాట. పెంచారనమాట. తగ్గించమని వల్లభాయ్ పటేల్ పోరాటం చేశాడు. పన్ను పెంపు రద్దు. తేబాగా ఉద్యమం 1946. చివరగా ప్రాంతం బెంగాలు. ప్రధాన శత్రువు జోతేదారులు. ఆదాయార్ పద్ధతి. ఫ్లౌడ్ కమిషన్ సిఫార్సులకై పోరాటం.